సబ్స్క్రైబర్లను సావగొడతానికి కాకపోతే ఆల్రెడీ కోడిగుడ్డు రొయ్యల కూర ఒకసారి అప్లోడ్ చేసావు కదా, ఇంకెన్ని రకాలుగా వండుతారు? అది పులుసు నానా, ఇదేమో ఈగురు. ఓకే నాన్న, ఇంకెందుకు లేటు, ప్రాసెస్ చెప్పి. నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి. మా గోదావరి వాళ్ళకి రొయ్యలు ఒత్తిగా తినే కన్నా అన్నిట్లో వేసి వండుకోవడం అంటే ఇష్టం అండి బాబు. ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ వేసేసుకుని మరీ డీప్ ఫ్రై అవసరం లేదు, కొంచెం సాఫ్ట్ అవగానే ప్రాన్స్ కూడా వేసేసుకుని దానిలో నుంచి వాటర్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ ఇంకిపోగానే మనం పచ్చి మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం. పచ్చి మసాలా డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రాన్స్ లో ఖచ్చితంగా కరివేపాకు అయితే మ్యాండేటరీ. కరివేపాకు కూడా వేసేసుకుని బాగా తిప్పి కొంచెం కారం వేసుకోండి. కొంచెం అని చెప్పి 3 స్పూన్లు కారం వేసాను ఏంటా అనుకుంటున్నారు. మేము ఎంత మమకారంగా ఉంటామో అంతే కారం తింటామండి. కారం వేసేసి బాగా తిప్పి సరిపడా వాటర్ వేసేసుకోండి. అది బాయిల్ అవుతున్నప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకుని బాగా దగ్గరకు వచ్చే వరకు ఉంచుకుని కొత్తిమీర వేసి దించేసుకోండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. ముఖ్యంగా ఇది మా భీమవరంలో వెరీ వెరీ ఫేమస్ రెసిపీ అండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.